అనగనగా ఒక కూరగాయల రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో ఉండేవాళ్ళు ముగ్గురు మిత్రులు. ఉల్లిపాయ, బంగాళదుంప, ఒక టమాటా. ఈ ముగ్గురు మిత్రులో ఉల్లిపాయ బాగా సెన్సిటివ్ అంట. ప్రతి చిన్న విషయానికి ఏడ్చేది అంట. ఒకరోజు ఈ ముగ్గురు కలిసి సరదాగా రాజ్యమంతా చూసొద్దామని అనుకున్నారంట. అలా కొంత దూరం ప్రయాణించగానే రోడ్డు దాటాల్సి వచ్చింది. బంగాళదుంప, ఉల్లిపాయ జాగ్రత్తగా దాటారు. ఈ టమాటా మాత్రం దిక్కులు చూసుకుంటూ వెనక పడిపోయింది. ఈలోపే వెనక నుండి ఓ లారీ వచ్చి టమాటాని తొక్కేసింది. ఆ దెబ్బకి టమాటా పచ్చడి అయింది. అది చూసిన బంగాళదుంప, ఉల్లిపాయి బోరు బోరుమని ఏడవడం మొదలుపెట్టాయి. ఈరోజు ఏం బాగోలేదు. ఒక్క రోజులోనే ఇద్దరు మిత్రుల్ని కోల్పోయాం. ఇంకా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోదాం అని బయలుదేరారు. ఇంటికి బయలుదేరబోతుండగా ఉల్లిపాయకి సడన్గా ఏదో కనిపించి అలా దూరంగా పరిగెడుతున్నారు. ఈలోపు ఒక పెద్ద బండరాయి వచ్చి బంగాళదుంప మీద పడింది. ఆ దెబ్బకి బంగాళదుంప చితికిపోయింది. ఇక ఉల్లిపాయ బోరు బోరుమని ఏడుస్తూ కూర్చుంది. ఆ ఉల్లిపాయ బాధ చూడలేక దేవుడే ప్రత్యక్షమై, ఏం కావాలో కోరుకో అన్నారు. దానికి ఆ ఉల్లిపాయ, నా స్నేహితులు చచ్చిపోయినప్పుడు ఏడవడానికి నేనున్నాను. రేపు నేను చనిపోతే ఏడవడానికి ఎవరూ లేరు అని బాధపడిందంట. దాని బాధ అర్థం చేసుకున్న దేవుడు, ఇక నుండి నువ్వు చనిపోతే నీ చావుకు కారణం అయిన వాళ్లే నీకోసం ఏడుస్తారు అని వరం ఇచ్చారంట. ఇక అప్పటినుంచి ఆ ఉల్లిపాయ ఏడవడం ఆపేసి మనల్ని ఏడిపించడం మొదలు పెట్టింది. అలా ఉల్లిపాయ కథ కంచికి, మనం ఇంటికి. ఈ కథ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.